శుద్ధ దశమి ఆదివారము చాలా పవిత్రమైన దినము. రేపు మధ్యాహ్నము 2:30 గంటలకు సమాధి నిశ్చయించుకున్నాను. కాబట్టి సిద్ధయ్యను పనగాని పల్లికి వెళ్ళి దేవదారు పూలు కోసుకొని తిరిగి రమ్మని నా హానతగా తెలుపుము దేవి. దీర్ఘాయుస్తు దేవి, నీకు శుభం బహుదాక. మీ తండ్రి గారు నేడు సమాధి నిష్ఠాగరిష్టత్వం నిశ్చయించుకున్నారు. ఆయన సమాధి పూజ కొరకై బనగానపల్లికి వెళ్ళి దేవదారు పూజ కోసుకొని రేపు మధ్యాహ్నం 12 గంటలు దాడులు చేరుకుని ఆజ్ఞాపించున్నారు. ఆయన మహాప్రసాదం తల్లి ఇష్టకార్య పరిస్థితులు పరమేశ్వర భక్త ద్వారా దేవదారు పూలకే వెళ్తున్న సిద్ధయ్య గారి జోలి ఎందు పూలు గాని కానుకలు గాని అందరూ సమర్పించిన ఆ బ్రహ్మాయి స్వామి మీకు ఎలవసతానిస్తూ మీకు అష్టైశ్వర్య భాగ్యములు కలిగింది. ఆ జోలి ఎందు పూలు గాని కానుకలు గాని అందరూ సమర్పించి ఆ దైవకృపకు అందరూ పాత్రలు కండి. తలచితి భవరానినే తలచితి భవరానినే తలచితి తలచితి భవరానినే తలచితి బ్రతికిన నాళ్ళు నీ భజన తప్పనమ్మా. మరణగాలమందునా మరతులేనో ఆ వేళ యమదూతలంటపడిన నేల పిలుగును పిలవనా దేవ
పూలు దొరకిన వారికి ఆనందములు. పూలు దేవదారు పూలు చెట్టు మొదలు లేవు పట్టు కావలి ఉండు. చెట్టు మొదలు లేవు పట్టు కావలి ఉండు. పట్టు లేని పండు పైగా లేదు. పూలు దేవదారు పూలు ముగ్గురు మూతుల మూల మెరుగని పండు. ముగ్గురు మూతుల మూల మెరుగని పండు. మది సత్యవానులకు మరుగని పండు. కామ క్రోధములను ఖండించిన పండు. కామ క్రోధములను ఖండించిన పండు. జనన మరణము లేని జ్యోతి పూలు దేవదారు పూలు. నా తల్లి గోవిందమ్మ తెలిపినారు నాన్న చారుమన. అర్ధరాత్రి సమయం అయిపోయినమై ఈ తారడికి చేరుకుంటుంది. ఇక ఈ మహాన్యాన్య ప్రాంతమంతా నీవు గాలించి నా దేవదేవుని సమాధి కొరకై నాకు ఇష్టమైన పూలు కోసుకొని వెళ్ళారు. రావే మానస హంస రావే తనే, కురు పూజనై పూలు పూజనై, హత్తులు పూజనై పూలు పూజనై. ఆలోచనెందుకు అనుమేయు, పొందడు నేను హత్తులు పోసి సమాధి సమయంబును. రావే మానస హంస రావే తనే, కురు పూజనై పూలు పూజనై, హత్తులు పూజనై పూలు పూజనై. దేవదేవుని కోరి జానింతును, మదిలో వెలిగేటి జ్యోతిని దర్శింతును. కోటి సూర్యుల కన్నా ఎత్తైనది, శిఖరాగ్రమున గది కొలువైనది. బ్రహ్మాండమంతయు నిండి బయలైనది. రావే మానస హంస రావే తనే, కురు పూజనై పూలు పూజనై, హత్తులు పూజనై పూలు దేవి గోవింద సిద్ధయ్యను బనగాడిపల్లికి దేవదారు పూలు పంపినవ దేవి. పంపి ఉన్నారు స్వామి. భక్తులందరూ విచ్చేసినారా దేవి? చేసి ఉన్నారు స్వామి. ప్రియమైన భక్తులారా, నా బిడ్డలారా, దీర్ఘయిస్తున్నాయనలారా, మీకు శుభం బబుగాక. తనయలారా, తండ్రి మీ మనమున సందేహములు ఏమి అడగండి తీర్చెదను. తండ్రి నే చేతున్న కమండలము యోగదండము శిఖాముద్రగా పాదరక్షను మాకు వసంగలని మీ పార్తెందుకున్నాము తండ్రి. తనయలారా, తండ్రి పైక 12 సంవత్సరములు నా పంచగాసిన సిద్ధ ఏగేని తప్ప మీకు మాత్రము కావు నాయనా. తండ్రి మీరు కడసారి వ్యక్తించిన కాల జ్ఞానము ఒక్కతోడు తెలిపి మా జన్మ త్రెంపజేయిస్తాను. అలాగని తెలిపి